మన దేవుడు కృపా సమృద్ధి కలిగినవాడు. ఆయన కనికర స్వరూపి. ఆయన మంచితనమే నాకు ఈ స్థితి కలుగజేసింది. భవిష్యత్తునకు గమ్యం తెలియని వేళది. చూసిన శూన్యం. నానుకున్నవాడు లేకపోయారు. ఇక నా జీవితం ముగుస్తుంది అన్న ఒక ఆలోచన నన్ను ఏలుతున్న రోజులది. రకంగా చెప్పాలి అంటే నేను ఎవరికీ పనికిరాను, ఎందుకు పనికిరాను, నజరుడని యేసు వైపు తిరిగి పిలవడానికి కూడా అర్హుడను కాను. కానీ ఆ జీవాధిపతి కృప నన్ను ఎంతవరకు చేయబట్టుకుని నడిపించి ఈ పయనాన్ని కొనసాగించిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. ఈ సేవ ప్రారంభ దినాలలో కష్టాల మధ్యలోనూ కన్నీళ్ల మధ్యలోనూ ఒంటరిగా ఈ పోరాటం జరిగింది. చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాను నా జీవితంలో తుప్పు సైకిల్ చరిత్ర. ఆ తుప్పు సైకిల్ మీద యాత్ర చేస్తూ తనని వెనక కూర్చోబెట్టుకుని తిరగని గ్రామం అంటూ లేదు. డివీజులో 4 రోడ్లు, సెంట్రల్లో నడిచేటప్పుడు పెద్దగా ఇళ్ళు లేవు. అయినా అప్పగించిన పరిచర్య నమ్మకంగా మమ్మల్ని పిలిచి పని అప్పగించారుగా. వసతులున్నాయా లేవా, రాబడి ఉందా లేదా అనే దానికంటే కూడా మేము దేవుని కొరకు పిలువబడ్డాం గనక ఇరువురికి ఉండే ఆశ ఏమిటంటే సంపాదన. వెండో బంగారం సంపాదించాలని మేము అనుకోలేదు, కానీ విలువైన ఆత్మను సంపాదించాలని ఒక తపన. మీకు వసతులు లేకపోయినా ఓపిక చేసుకుని నడిచి వెళ్ళటం, సైకిల్ మీద వెళ్ళటం, అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది ఎంత పంట ఈ రోజున చూడగలిగాము అంటే ఆయన ఆ రోజున కృప చూపడమేగా. ఆనాడు కన్నీళ్లు కార్చిన వాళ్ళు వాళ్ళ ప్రార్థనా ఫలితం ఈ రోజున ఈ పరిచర్య ఎంతగా విస్తరించబడింది.